హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళు అయితే నా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఇవాళ వంకాయ బొమ్మిడిల కారం చూపిస్తున్నాను. ఏ విధంగా చేయాలనో నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ విధంగా చేస్తున్నానో నా వీడియో ఫుల్ చూడండి. నా వీడియో చూసుకుంటా మీరు తప్పకుండా లైక్ కొట్టండి. ఓకేనండి? నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఇదండి, ఫస్ట్ ఏం చేయాలంటే 1 కేజీ వంకాయలు అండి. ఈ విధంగా ఉప్పులో నేను వేసి కట్ చేసి పెట్టుకున్నాను పొడుగా. అది నీళ్ళలోనే వేసి పెట్టాలని, లేకుండా నల్లగా అవుతుంది కదా. ఇంకోటి ఈ బొమ్మిడీలు అండి, ఒక 5 బొమ్మిడీలు ఈ విధంగా కట్ చేసుకున్నాను, నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. అది కూడా కడిగి. ఇదండి తాలింపుకండి, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర తాలింపుకి. ఇది ఎల్లిపాయ కారం చేస్తున్నానండి. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఎల్లిపాయలు మీకు ఎంత కావాలంటే ఎల్లిపాయలు అన్నీ వేసుకోండి అండి. నేనైతే ఇన్ని వేసినాను, సగం కూపడు అంటే సగం కప్పడి వేసినాను ఎల్లిపాయలు. కారం 2 స్పూన్ల కారం వేసినాను, దాని తగ్గట్టు ఉప్పు వేసినాను అనమాట. మేము ఎంత కారం తింటామో అంత వేసినాము. మీరు ఎంత ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. ఓకేనండి? ఉప్పు ఇంకా కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఇది నూరుకొని ముద్ద పక్కకు పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు తాలింపులో, అంటే తాలింపు కదండి, ఫస్ట్ మనం బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె తగినంత వేసుకొని బొమ్మిడిలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది పక్కకి. అదే నూనెలో మనం అది బొమ్మిడిలు తీసేసినానండి, ఫ్రై అయిపోయినాయి. అదే నూనెలో ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇది మంచిగా ఫ్రై కావాలండి. ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర మాడొద్దండి, మంచిగా ఫ్రై కావాలా లైట్గా. ఇది ఫ్రై అయినాక దీంట్లో మనం వంకాయలు వేసేసుకుందాం. మీరు నా వీడియోలు చూస్తున్నారండి, అదే విధంగా ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా అండి? ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయండి మీరందరూ. ఇదండి వంకాయలు వేసేసుకున్నాం. వంకాయలు వేసేసుకొని ఉప్పు వేయొద్దండి వంకాయలో, ఎందుకంటే ఉప్పు నీళ్ళలో ఉంది కాబట్టి. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే వంకాయలు మెత్తపడతాయి అన్నమాట. వంకాయలు మెత్తపడొద్దండి. పసుపు వేసేసుకొని కలిపేసుకుందాం. మంచిగా కలిపేసేసుకొని పప్పుచారు అవుతుంది పక్కకి. ఇదండి లంచ్కి ప్రిపేర్ అవుతుందండి నాకు. ఇవాళ సాటర్డే మాది లంచ్ ఉంది. ఇది వంకాయ బొమ్మిడిల కారము ఇంకా పప్పుచారు. ఇదండి బొమ్మిడిలు వేసేసుకుని కలిపేసుకుందామండి. ఈ బొమ్మిడిలు వంకాయలు కలిపేసుకున్నాక కారం ముద్ద ఉంది కదండి, కారం ముద్ద మనం మధ్యలోకి ఇచ్చేసి ఆయిల్ వస్తుంది కదండి, ఆ ఆయిల్లో కారం ముద్ద వేయాలండి. మీరు ఎంత తింటారో కారం ముద్ద వేయాలా. ఇదండి కారం ముద్ద వేసి ఆ ఆయిల్లో అంతా ఇచ్చేసేసుకొని వంకాయలలో కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా వంకాయ బొమ్మిడిల కారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. రైస్కి, పప్పు అంచుకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఒక్కసారన్నా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేసినాను మీరు తప్పకుండా నాకు కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా అండి? ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీరందరూ ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తుంటే చాలా సంతోషం అవుతుందండి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి, ఇదే విధంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.